క్రైస్తవులు యేసుని దేవుడైన ప్రభువుని ఎందుకు భ్రమించారు అంటే దానికి ఉన్న కారణాల్లో ఒక కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యమే నేను చెప్తాను. మన తెలుగు బైబిల్లో ఉన్న ఒక వాక్యమే క్రైస్తవులు యేసుని దేవుడిగా భ్రమింపచేయడానికి ఒక కారణమైంది. ఆ వాక్యం ఏమిటి? అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ వాక్యం కనబడుతుంది. ఏమిటది? యేసు అందరికీ ప్రభువు. యేసు అందరికీ ప్రభువు. దేవుడు ఆయన ద్వారా సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఉన్నాడు. మరి ఇక్కడ యేసు అందరికీ ప్రభు అనే వాక్యం ఉంది. అందరికీ ప్రభువా? కొందరికే ప్రభువా యేసు అంటే లేదు, అందరికీ ప్రభు అంటుంది బైబిల్లోని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వాక్యం. అందరికీ ప్రభు అనే పదం పెద్ద అక్షరాలతో లేదు, కానీ ఆ వాక్యం యొక్క అర్థం చూసుకుంటే, ఆ వాక్యం యొక్క భావం చూసుకుంటే అందరికీ ప్రభు అని కనబడుతుంది. అందరికీ ప్రభు అంటే మానవాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు అన్న అర్థము ఆ వాక్యంలో వస్తుంది. అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది క్రైస్తవులు యేసు దేవుడు కాదు అని అంటున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. వారు కూడాను ఎవరు? యేసు దేవుడు కాదు అనేటువంటి క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు, యేసు దేవుడు కాదు అనేటటువంటి క్రైస్తవుల యొక్క బైబిల్ కాలేజెస్, బైబిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడాను ఈ వాక్యాన్ని చదువుతున్నారు. ఏమిటది? అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 36వ వాక్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఆ వాక్యం చదివి కూడా యేసుని దేవుడని వారు అనుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ వాక్యం యొక్క వాస్తవికత వారికి తెలుసు కాబట్టి. ఏమిటా వాస్తవికత? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వాక్యం యొక్క వాస్తవికత ఏమిటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. దాని యొక్క వాస్తవికత ఏమిటి అంటే ఆ వాక్యాన్ని మనం పరిశీలిస్తే మూల గ్రంథంలో, మూల ప్రతులలో, అసలు మొదటి బైబిల్లో ఆ వాక్యం లేనే లేదు. అది చేర్చబడిన వాక్యం అన్న విషయం తెలుస్తుంది. దానికి ఆధారం ఏమిటి? ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 36వ వాక్యంలో హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అనే వాక్యము బ్రాకెట్లో కనబడుతుంది. బ్రాకెట్లో ఉంది అంటే ఏమిటి? చేర్చబడినది. చేర్చబడక ముందు ఆ వాక్యం లేదు. అదేవిధంగా బైబిల్లోని ఈఎస్వి అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వాక్యం చూసుకుంటే హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని బ్రాకెట్లో కనబడుతుంది. అంటే చేర్చబడిందని ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది. అదేవిధంగా హిందీ భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ని చూసినా కానీ హిందీ భాషలో జో సబ్కా ప్రభు హై అని బ్రాకెట్లో కనబడుతుంది. ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది. అదేవిధంగా ఉర్దూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని చూసుకున్నా కానీ జో సబ్కా ఖుదావంద్ హై అని బ్రాకెట్లో కనబడుతుంది. అంటే ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నది చేర్చబడింది అని. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా నా చేతిలో మీరు హెబ్రూ మరియు గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ చూస్తున్నారు. పాత నిబంధన హెబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీక్ భాషలో ఉంది. ఈ కొత్త నిబంధనలో ఉన్న గ్రీకు భాషలో ఉన్న ఈ బైబిల్ని తెరిచి అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం తీర్చి చూస్తే అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వాక్యము గ్రీకు భాషలో కూడాను బ్రాకెట్లోనే కనబడుతుంది. అంటే చేర్చబడినది అని ఈ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది. చేర్చబడింది అంటే చేర్చబడక ముందు ఆ వాక్యం బైబిల్లో లేదని. కానీ ఈ తెలుగు భాషలో మనం చదువుతున్న బైబిల్లో మాత్రము ముద్దుగా ఆ బ్రాకెట్లు తీసేసి ఆ వాక్యంలో కలిపేశారు. బైబిల్లో సున్నైనను పొల్లైనను కలపకూడదు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే పెద్ద వాక్యమే కలిపేశారు. ఇన్ని సత్యాలు పరిశీలించిన తర్వాత ఎవరైతే నా ప్రియతమ క్రైస్తవ సోదరులు యేసును దేవుడైన ప్రభు అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఈ క్షణమే మారు మనసు పొందాలి. వచనాల సాక్ష్యం వెలుగులో ఏమని మారు మనసు పొందాలి? యేసు దేవుడైన ప్రభువు కాదు, యేసు బోధకుడైన ప్రభువు అని మారు మనసు పొందాలి. అప్పుడే నిత్య జీవంలో మనకు ఒక స్థానం లభించగలుగుతుంది.